ఈ సంవత్సరం ఏప్రిల్లో అస్సాంలో ఒక సంఘటన జరిగింది. ఒక మైనర్ అమ్మాయి విషం తాగి చనిపోతే పోస్ట్ మార్టం కోసం కరీంగంజ్ హాస్పిటల్లో డెడ్ బాడీని ఉంచారు. పోస్ట్ మార్టం చేయడానికి వచ్చిన డాక్టర్స్ ఆ డెడ్ బాడీని చూసి షాక్ అయ్యారు. శవం మీద కొన్ని గాయాలు గుర్తించారు. ఎగ్జామిన్ చేస్తే ఆ శవం మీద అదే మార్చరీలో రేప్ జరిగినట్టు తెలిసింది. వెంటనే ఇన్వెస్టిగేట్ చేస్తే అదే హాస్పిటల్లో స్వీపర్ గా వర్క్ చేస్తున్న మంజు రవిదాస్ ఈ రేప్ చేశాడు. స్వయంగా అతనే నేరాన్ని ఒప్పుకున్నాడు. అండ్ అతని మీద పెడోఫిలిక్ నెక్రోఫిలియా కింద కేసు రిజిస్టర్ అయింది. ఆడవాళ్లు బతికున్నప్పుడే కాదు, చనిపోయాక కూడా హింసకు గురవుతున్నారు. ఆడవాళ్లపై జరుగుతున్న సంఘటనల గురించి నేను చదువుతున్నప్పుడు కొన్ని ఒళ్ళు గగురు పొడిచే నిజాలు తెలిసాయి. అసలు ఈ ఇష్యూ గురించి మాట్లాడాలంటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మనుషుల్లో సైకోయిజం రోజు రోజుకు ఎంత పెరిగిపోతుందో చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఆడవాళ్లపై అఘాయిత్యం చేసే వాళ్లలో 3 రకాల సైకోలు ఉంటారు. 1 బతుకున్న వాళ్లపై దాడి చేయడం, 2 బ్రతికున్న వాళ్లను చంపి దాడి చేయడం, 3 ఇది చాలా డేంజర్, చనిపోయిన శవంపై అఘాయిత్యం చేయడం. శవంపై అఘాయిత్యం చేయడాన్నే నెక్రోఫిలియా అంటారు. నెక్రో అంటే శవం, ఫిలియా అంటే అట్రాక్షన్ అని అర్థం. ఈ నెక్రోఫిలియా ఘటనలు మన దేశంలో ఈ మధ్య చాలానే రిజిస్టర్ అవుతున్నాయి. అసలు నెక్రోఫిలియా అంటే ఏంటి, ఆ మానసిక వ్యాధి ఉన్న వాళ్ళు ఎలాంటి దుర్మార్గమైన పనులు చేస్తారు అనేదంతా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవ్వాలి అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. 2006లో ద నితారి కేసు చాలా పెద్ద సంచలనం సృష్టించింది. అసలు ఏంటి ఈ కేసు అంటే, నోయిడాలో ఒక పాప తండ్రి తన కూతురు మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే పోలీసులు సరిగా ఇన్వెస్టిగేట్ చేయలేదు. మా పాప చివరిగా మొనిందర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని మాకు తెలుసు అని ఆ తండ్రి చెప్పాక పోలీసులు రెస్పాండ్ అయ్యి బిజినెస్ మ్యాన్ అయిన మోనిందర్ సింగ్ పందేర్ ఇంటిని సర్చ్ చేశారు. అతని ఇంటి వెనుక ఉన్న డ్రైనేజ్ లో కొన్ని క్యారీ బ్యాగ్స్ దొరికాయి. అందులో గత 2 సంవత్సరాల నుండి మిస్ అయిన దాదాపు 16 మంది ఆడవాళ్లకు సంబంధించిన వస్తువులు దొరికాయి. ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే మోనిందర్ అండ్ అతని పనివాడు సురీందర్ కోహ్లీ చిన్న పిల్లలకు స్వీట్స్ అండ్ చాక్లెట్స్ ఇస్తామని మభ్యపెట్టి మహిళలకు డబ్బు ఆశ చూపించి మొత్తం 16 మందిని అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా వారిని చంపి మృతదేహాలపై సైతం సెక్స్ చేశారు. ఈ కేసులో హత్యలు, శవాలపై అత్యాచారమే కాక క్యానిబలిజం అంటే నరమాంసాన్ని తినడం కూడా జరిగాయి. ఇది నెక్రోఫిలియా కంటే దారుణమైంది. ఇంతకంటే దారుణమైంది ఏంటో తెలుసా? సరైన సాక్ష్యాధారాలు లేవని 2023లో అలహాబాద్ కోర్టు వీళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. పంజాబ్ జలంధర్లో గతేడాది డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు ఒక ఆటో డ్రైవర్ 25 ఏళ్ల నర్సును అతి కిరాతకంగా చంపి శవంపై అత్యాచారం చేశాడు. తర్వాత శవాన్ని పొదల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మళ్ళీ మందు తాగేసి వచ్చి ఇంకోసారి ఆ శవంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోవిడ్-19 లాక్డౌన్ టైంలో మహారాష్ట్రలో ఓ షాపతను షాప్కి వచ్చిన ఒక ఆవిడతో గొడవపడి చంపి అత్యాచారం చేసి శవాన్ని ఊరి బయట పడేశాడు. 2016 తమిళనాడులో చినరాజ్ అనే వ్యక్తి అతని ప్రియురాలను హత్య చేశాడు. ఆమెతో పాటు 19 ఇయర్స్, 18 ఇయర్స్ అండ్ 16 ఇయర్స్ ఉన్న ఆమె 3 కూతుర్లను కూడా అత్యంత కిరాతకంగా చంపి 4 శవాల మీద అత్యాచారం చేశాడు. మీకు గుర్తుండే ఉంటుంది, కరోనా టైంలో పాకిస్తాన్ నుంచి ఒక భయంకరమైన న్యూస్ వచ్చింది. సమాధిలో ఉన్న ఆడవాళ్ల శవాలను తీసి మరీ రేప్ చేస్తున్నారు అని. చనిపోయిన అమ్మాయిల పేరెంట్స్ ఆ సమాధుల చుట్టూ ఇనుప కంచెలు, గ్రిల్స్ వేసి రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇలాంటిదే ఇంకో కేసు 2011లో మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి 48 మంది మహిళల శవాలను సమాధుల నుంచి వెలికి తీసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ సంఘటన మనందరికీ తెలుసు. అందులో ముఖ్య నిందితుడు అండ్ డాక్టర్ హంతకుడు అయిన సంజయ్ రాయ్తో సహా చాలా మంది ప్రతిరోజు నైట్ క్లోజ్ చేసిన హాస్పిటల్ మార్చరీకి వెళ్లేవారంట. 2021లో ఆ హాస్పిటల్ మార్చరీ నుండి 60 నుండి 70 మృతదేహాలు మాయమయ్యాయని సిబిఐ చెప్పింది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఇలాంటి నెక్రోఫిలియాలు దాదాపు 10 రకాలుంటాయి. మరి ఇంతటి క్రూరమైన దాడికి పాల్పడే వారికి మన దేశంలో ఎలాంటి చట్టాలున్నాయి? నెక్రోఫిలియాకు సపరేట్ గా చట్టాలేమీ లేవు. ఏ లైంగిక నేరాల కింద దీన్ని చేర్చలేదు. అత్యాచారం లేదా మర్డర్ జరిగితే ఆ ఘటనలపై ఉన్న శిక్షలనే అమలు చేస్తున్నారు తప్ప దీనికంటూ స్పెషల్గా ఏ చట్టాలు లేవు. అయితే 2015లో కర్ణాటకలో ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. ఓ వ్యక్తి చిన్నపిల్లలతో సహా 5గురిని చంపి వారిపై అత్యాచారం చేసిన ఘటనలో ఆ రాష్ట్ర హైకోర్టు సెక్షన్ 375 కింద శిక్ష విధిస్తూ నెక్రోఫిలియాపై చట్టంలో మార్పు తీసుకొని రావాలని నొక్కి చెప్పింది. బ్రెజిల్, న్యూజిలాండ్, స్వీడన్, యూకే లాంటి దేశాల్లో నెక్రోఫిలియాపై కఠిన శిక్షలున్నాయి. మన దేశంలో కూడా మానవ శరీరానికి అవమానం కలిగించే ఘటనలను సెక్షన్ 297 కిందకి తీసుకొని రావాలని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ఈ నెక్రోఫిలియా అనేది సైకలాజికల్ డిజార్డర్. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉండే ట్రామా కావచ్చు, వాళ్ళ నెగ్లిజెన్స్ కి గురి కావడం కావచ్చు, ఇవన్నీ ఒక రీజన్ గా ఉంటాయి. వీళ్ళు ఎలాంటి బిహేవియర్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి అనుకునే వాళ్ళు. చాలా సాడిస్టిక్ అండ్ సైకోపాత్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నెక్రోఫిలియా అంటేనే శవాలపై సెక్స్ చేయడం కదా. వీళ్ళు అసలు శవాలను ఎందుకు ఎంచుకుంటారు అంటే, శవాలు ఉలుకు పలుకు లేకుండా పడుంటాయి, వీళ్ళ మీద తిరగబడవు కాబట్టి
వీళ్ళు ఆ శవాన్ని కంట్రోల్లో పెట్టుకొని అదొక సాడిస్టిక్ ప్లెజర్ పొందుతూ ఉంటారు. సమాజంలో ఆడవాళ్లకు రక్షణగా ఉన్న చట్టాలే సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేరు. ఇంకా ఇలాంటి నెక్రోఫిలియా కేసుల్లో నిజంగా న్యాయం అనేది జరుగుతుందా? శిక్షించడమే కాక వాళ్ళల్లో ఉన్న ఈ మానసిక వ్యాధిని గుర్తించి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఆపాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్విక్ అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.